రీసెంట్ గా అయోధ్య ప్రధాన అర్చకులు సత్యేంద్ర దాస్ గారు కాలం చేశారు. సో ఆయనని జల సమాధి చేయడం చాలా మంది ఖండించారు సోషల్ మీడియాలో. దాని గురించి మీరేం చెప్తారు? అంటే మేము చాలా మందితో మాట్లాడడం, అది కరెక్టే ఉంది, ఈవెన్ రాముల వారు కూడా అలాగే చేశారు అని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడారు. మీరు చెప్పండి. నేను చెప్తానమ్మా. చాలా మంచి ప్రశ్న. నిన్ను ముందుగా మెచ్చుకోవాలి తల్లి, చిన్నదైన. మనకి రఘువర్ దాస్ గారిని చాలా గొప్ప ఆయన ఒక 40 ఏళ్ల క్రితం, ఇంచుమించు 50 ఏళ్ల క్రితం సికింద్రాబాద్లో ఇక్కడ ఏదో మఠంలో ఎక్కడో ఉన్నారు. వారి శరీరం వదిలేసే టైం వారికి కనిపించింది. వారు చెప్పారు శిష్యులతో, ఈ దేహం ఎవరికి ఉపయోగపడలేదు అంటే, వారు మహాత్ములు కదా, తమను తాము తక్కువగా భావిస్తారు. వారు ఒంటి మీద స్పృహ లేకుండా కాళ్ళల్లో రైలు కింద వేసే కంకర్రాళ్ళు, రైలు పట్టాల కంకర్రాళ్ళు గుచ్చుకుంటున్నా కూడా ఏమాత్రం స్పృహ లేకుండా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనుకుంటూ వెళ్ళిపోయేవారు. ఆ కాళ్ళ రక్తాలు వచ్చేసినా సరే అది స్పృహ లేకుండా. చాలా గొప్ప ఆయన రఘువర్ దాస్ గారు. వారు చెప్పారు, ఈ దేహం ఎవరికో ఉపకారం జరగకపోయింది, దీన్ని కృష్ణానదిలో వేసేయండి. అలా వేసేశారు. ఓ 40-50 ఏళ్ల క్రితం విజయవాడ తీసుకెళ్ళి కృష్ణానదిలో ఆ శరీరాన్ని వేసేశారు. ఇప్పుడు మీరు రాముల వారి టాపిక్ కూడా తెచ్చారు. రాములు వారు చేసింది అవతార సమాప్తి. అదేనా, మనంతటా మనం ప్రవేశించి వెళ్ళిపోవడం అవతార సమాప్తి. ఇక్కడ శరీరం వదిలిన తర్వాత ఈ శరీరాన్ని ఎలా నెక్స్ట్ ఏమిటంటే, కొందరికి ఎక్కువ మందికి నిప్పెట్టేది సాధువులకి సన్యాసులకి, వారికి సమాధి కడతారు. మనం ఇక్కడ బృందావనం అంటాం, ఆ సమాధినే బృందావనం అంటాం. మీరు ఎప్పుడన్నా మంత్రాలయం వెళ్తే రాఘవేంద్ర స్వామి బృందావనం అంటాం, అలా సమాధి కడతారు. సో ఇక సంసారులకి నిప్పు పెడతారు. సో ఇది చాలా రేర్. వారు అలా జలచరాలకి ఆహారం కావాలి, ఈ దేహం భగవంతుడు ఇచ్చింది, ఇంకొక జీవికి ఉపయోగపడితే వారి తృప్తి, అలా వారి కోరిక ప్రకారం అలా చేశారు. ఇంకా నువ్వు ఖండించేదే ఉంటుంది.